ఏమీ కాకనే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత లక్షల్లో అర్జీలు పరిష్కరిస్తే వేలల్లో మిగిలింది. వాళ్ళు నిన్న లోకేష్ గారు అర్జీలు నేను ఆఫీసులో తీసుకుంటామంటే వచ్చారు. రఫీ గారు 4 గంటల్లో 4,000 అర్జీలు వచ్చినాయి అంటే రోజు పెట్టడం 4 గంటలు 4,000 మంది కీ కట్టారంటే 4 గంటల్లోనే రోజు పెట్టమని చెప్పండి. పెడతానికి వాళ్ళకి ధైర్యం లేదు కాబట్టి కనకారావు గారు చెప్పింది వినండి. మీరు చెప్పింది అంతా విన్నారు కదా ఆయన. సరేనండి, మీరు అయిపోయింది, మీ టర్న్ అయింది. ఒక నిమిషం ఉండండి, మీతో మాట్లాడలేదు కదా. మీరు ప్రతిదీ క్రాస్ చెక్ చేస్తే ఎలాగా? అరే ఒక నిమిషం అండి కనకారావు గారు మీరు ఇప్పుడు ప్రతిదీ మీరు అలా ఇంటరప్ట్ చేస్తే డిబేట్ నడదు. ఒక నిమిషం మాట్లాడివ్వండి. మీరు ప్రతిదానికి ఇన్వాల్వ్ అయితే ఎలాగా? 5 సంవత్సరాలు సచివాలయాలు ఇచ్చి చెప్పులు అరిగిపోయి సొమ్మసిల్లి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత క్యూ కడితే కొన్ని లక్షలు పరిష్కరించాం. అందులో ముఖ్యంగా వీళ్ళు కబ్జా చేసినటువంటి భూములు ఆస్తులు కూడా చాలా వచ్చినాయి, వేలల్లో ఉన్నాయి. నేను 4,000 మంది వచ్చారు, చాలా మంది వికలాంగులు వచ్చారు. ఓకే, వాళ్ళకి మా ప్రభుత్వం చాలా ఇస్తుంది, పెన్షన్ దాదాపు 12,000 ఇస్తుంది. ట్రై సైకిల్స్ కావాలని వచ్చారు. అరే మాట్లాడకపోయా, ఇప్పుడు దాకా అవగతి చెప్పావు కదా. జగన్మోహన్ రెడ్డి కూడా ఇలాగే చెప్పే వెళ్ళి మూలను కూర్చున్నాడు. సరే రైతులు బాధల్లో ఉన్నారు, పండించిన పంట చేతికి రాక ఏడుస్తున్నారు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి డీజేలు పెట్టుకొని బైక్ మోతలతో బుద్ధుల్లోనే వెళ్తారండి. అదే రైతులు పరామర్శించే చంపుతాం, నరుకుతాం, రప్ప ఇదా. ఒక్కొక్కరికి 1000 రూపాయలు ఇచ్చి పెట్రోల్ ఇచ్చి బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి పోగు చేసుకొని నువ్వు ఇదే రైతులు పరామర్శించేది. చంద్రబాబు నాయుడు పవన్ గారు వెంకటేశ్వర గారు రెస్పాండ్ అవ్వండి.